సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంకాలం నుంచే భక్తులు తండోపతండాలుగా చేరుకుని గుట్టపై కొలువైన స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్, సభ్యులు, వేద పండితులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. చేసుకున్నటువంటి పుణ్యం ఉంటేనే మనము ఈ యొక్క రథోత్సవంలో పాల్గొనగలుగుతాము. ఈ ఏకశిల పర్వతం పైన ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు చాలా శక్తివంతంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఎవరు ఏ కోరికలు కోరినా కూడా కోరికలన్నీ కూడా భగవంతుడు తీరుస్తున్నాడు. ఆర్తత్రాణ పరాయణునికి అర్థం అయినటువంటి మన నరసింహస్వామిని దర్శించండి, అందరికి కూడా సకల శుభాలు కలుగుతాయి. స్వామి దక్షిణ ముఖంగా స్వామివారు దర్శనమిస్తారు. దక్షిణ ముఖము అంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం అని స్వామిని కీర్తిస్తాం. దక్షిణ ముఖంకు స్వామి చూస్తున్నాడంటే దక్షిణ ద్వారానికి అధిపతి యముడు. యముడి నుంచి వచ్చేటువంటి గండాలు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగి స్వామి మనల్ని రక్షిస్తాడు. ఇక్కడ దక్షిణ ముఖంగా స్వామి చూస్తూ మనకు యముని ద్వారా వచ్చేటువంటి గండాలన్నీ కూడా తొలగించి స్వామివారు మనల్ని అనుగ్రహిస్తుంటాడు. మృత్యుకే మృత్యు స్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం. మృత్యుకే మృత్యువు తెప్పించేటువంటి వాడు మన బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి. దక్షిణాభిముఖంగా స్వామి భక్తులను అనుగ్రహిస్తూ కొండపై వేంచేసి ఉన్నారు. అటువంటి స్వామివారి రథోత్సవంలో మనం అందరం కూడా పాల్గొనడం